దినమే నీ శుభదినం, ఆనందించి నే స్తుతించెదను. ప్రైజ్ ది లార్డ్. యావతి దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? మరొక శుభదినంలోనికి మీ అందరికీ కూడా ప్రేమపూర్వకమైన ఆహ్వానాన్ని తెలియపరుస్తున్నాం. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించి ఆశీర్వదించును గాక. ఈ యొక్క శుభదినమున మనందరితో దేవుడు మాట్లాడనయుంటూ ఉన్నాడు. ఆయన వినిపింప చేయబో వాక్యమును శ్రద్ధగా విని మన జీవితములను కట్టుకునేది గాక. మరి ఎలా జీవిస్తూ ఉన్నారు? ఎలా ఉన్నారు? ఎలాగ మీ ఆత్మీయ జీవితం ముందుకు కొనసాగుతూ ఉంది? రక్షింపబడ్డారా? రక్షణలో ఆయన నీతిని కేవలం విశ్వాసం ద్వారా స్వీకరించారా? గొప్ప బహుమానమైన రక్షణను స్వీకరించిన మీరు మీ జీవితంలో ఎలా ముందుకు నడుస్తున్నారు? ఏం చేస్తున్నారు అని దేవుడి యొక్క దినమున పలకరిస్తున్నాడు. దేవత దేవునికే మహిమ కలుగును గాక. మరి యొక్క దినమున అత్యంత విలువైన దేవుడు మనకు అనుగ్రహించిన ఒక ఆజ్ఞను గూర్చి మనం ధ్యానించుకోబోతూ ఉన్నాం. అదేంటో కాదు, నీటి బాప్తిస్మము. నీటి బాప్తిస్మము అన్నది క్రైస్తవ జీవితంలో అత్యంత ప్రాముఖ్యమైనదే, అది చాలా విలువైనదే. అయితే దానిని గూర్చి అనేకులకు ఉన్న అపోహలను ఈ రోజు నివృత్తి చేయులాగున్న దేవుడు యొక్క సందేశాన్ని మీకు ఇవ్వబోతున్నాడు. దేవుని నామానికే మహిమ కలుగును గాక. రక్షణ అనుగ్రహించిన దేవత దేవుడు నీటి బాప్తిస్మమును కూడా ఆయన ఒక ఆజ్ఞగా దాన్ని ఇచ్చి, నజరేయుడు యేసు క్రీస్తు ఆయన కూడా బాప్తిస్మం ఇచ్చే యోహాను యొద్ద ఆయన తీసుకొని, అది ఆయనకు అవసరం లేకపోయినా దాని గుండా ఆయన వెళ్లి అది తీసుకొని అది అడుగునప్పుడు యేసు క్రీస్తు నీతి యావత్తు ఈ విధముగా చేయవలసిందిగా నేను కోరుకుంటూ ఉన్నాను. యేసు క్రీస్తు ఆయన ఆరంభించిన దానిని ఆజ్ఞగా అనుగ్రహించి ప్రతి ఒక్కరు కూడా ఇది ఈ విధంగా చేయాలి అని ఆయన సెలవివ్వడం జరిగింది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి ఇది రక్షణలో ఎంత ప్రాముఖ్యమైనది, ఇది పొందుకుంటేనే రక్షింపబడిన వారుగా దేవుని దృష్టిలో పరిగణింపబడతారా? మరి ఏంటి దీని గురించి అని మనం కనుక ఆలోచిస్తే, రక్షింపబడిన తరువాత మన యొక్క విశ్వాసానికి అది ఒక చిహ్నముగా, ఒక భౌతికముగా మనం కనుపరుచు కార్యముగా మాత్రమే అది దేవుడు మనకు అనుగ్రహించడు గాని రక్షణకు ప్రీ రిక్విజిట్ గా, రక్షణకు అవసరమైన ఒక భాగముగా నీటి బాప్తిస్మమును దేవుడు ఇవ్వలేదు. ప్రియమైన దేవత దేవుని బిడ్డలారా, మరి దీనిని గూర్చి మనము ఆలోచించాలి. మనము దేవుని జ్ఞానం లేక, దేవుని యొక్క ఫౌండేషన్స్ లేక, వాక్యములో ఆయన చూపించు కనపడుచు వెలుగు లేక, గాలికి కొట్టుకొని వెళ్ళు ఆ యొక్క పొట్టు దుమ్ము లాంటి వారం కాదు. మనము ఆయన నిర్దిష్టమైన ప్రణాళిక, ఆయన నిర్దిష్టమైన ఉద్దేశములలో నడుచు వాళ్ళమే మనము. కాబట్టి దీనిని గూర్చి సమగ్రమైన సమాచారాన్ని మనం పొందుకొని దాని వలన మనము విశ్వాసం చేత ముందుకే నడవలసిన వారమై ఉన్నాం. కాబట్టి రక్షణ నీటి బాప్తిస్మముతో రాదు, కానీ రక్షణ అన్న బహుమానం పుచ్చుకున్న మనము దాని రిజల్ట్ కి ఒక కార్యముగానే నీటి బాప్తిస్మమును ఎవరైనా సరే తీసుకోవలసిందిగా దేవత దేవుడు సూచించడం జరిగింది. వాక్యాన్ని ధ్యానించు, లేఖనములను పఠించు, ధ్యానించు, సమయాన్ని గడుపు. ఎవరైనా సరే దీని యొక్క విశిష్టతను తెలుసుకోగలరు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నీటి బాప్తిస్మము గూర్చి దేవుడు తక్కువగా ఆయన చూపించలేదు, తక్కువగా మాట్లాడలేదు. అది ఆయన ఇచ్చాడు, అది ప్రాముఖ్యమైనదే. కానీ దేనికి ప్రాముఖ్యమైనది? నీ యొక్క సాక్ష్యమును భౌతికముగా కనుపరుచుకున్నటకు అది ప్రాముఖ్యమైనది. ఆ విధముగానే యేసయ్యనందు విశ్వాసం ఉంచి రక్షింపబడిన నీవు ముందు కొనసాగుచూ ఉండగా నీటి బాప్తిస్మము ద్వారా నీ విధేయతను దేవునికి నీవు కనుపరిచేవాడుగా ఉన్నావు. ఆయన అనుగ్రహించిన నీటి బాప్తిస్మము అన్న ఒక ఆజ్ఞను చేయు దేవుని బిడ్డగా నీవు విధేయతను చూపించి ముందుకు నడుచువాడుగా ఉంటావు. కానీ నీటి బాప్తిస్మం తీసుకున్న తరువాతే నీవు రక్షింపబడతావని లేఖనములలో ఎక్కడా లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అవును నిజమే. యేసయ్య సర్వ సృష్టికి వెళ్లి మీరు సువార్త ప్రకటించండి, నేను మీకు ఏ ఏ సంగతులను బోధించాను అవన్నీ మీరు అందరికీ బోధించి ప్రతి ఒక్కరిని కూడా తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మని యొక్కయు నామమున మీరు బాప్తిస్మము ఇచ్చి అన్న మాట నిజమే. అలాగుననే ఆయన శిష్యులైన వారు కావచ్చు, ఆది సంఘము కావచ్చు, మరి ఆనాటి నుండి ఈనాటి వరకు నీటి బాప్తిస్మము ఇచ్చినటువంటిది సర్వసాధారణమే అయి ఉన్నా కూడా ఈ యొక్క విషయము, దీని యొక్క విశిష్టత ఏంటో మనం తెలుసుకోకపోతే మనం నిజముగానే తప్పు చేసిన వారం అవుతాము. దీనిలో ఉన్న అనేకమైన విషయాలను మనం తెలుసుకునేందుకే దేవుడు ఈ యొక్క సందేశాన్ని కూడా మనకు అనుగ్రహిస్తున్నాడు. మరి మార్కు రాసిన సువార్త మనం గనక చూడగలిగితే, మార్కు రాసిన సువార్త 16వ అధ్యాయము 16వ వచనాన్ని గనక మనం చూడగలిగితే, నమ్మి బాప్తిస్మం పొందినవాడు
రక్షింపబడును అని లేఖనంలో ఉంది. కానీ నమ్మి బాప్తిస్మము కూడా తీసుకోకపోతే వాడు శిక్ష నొందును అని దేవుని వాక్యంలో లేదు కదా. ఇది లాజికల్ గా దేవుని యొక్క వాక్యాన్ని, దేవుని జ్ఞానాన్ని అర్థం చేసుకోగలిగితే దీని ద్వారా దేవుడు ఏం తెలియపరుస్తున్నాడు అంటే, ఎవరైతే నమ్మి దేవుని రాజ్యంలోనికి అడుగు పెడతారో వారు రక్షింపబడతారో, అలాగే రక్షింపబడి దేవుని రాజ్యంలో అడుగు పెట్టిన ఎవరైనా సరే తప్పక నీటి బాప్తిస్మం కూడా తీసుకుంటారు అనే దాని అర్థం. మరి ఎవరైతే నమ్మిన వారు రక్షింపబడి దేవుని రాజ్యంలో చేర్చబడతారు, గొప్పది, వండర్ఫుల్. అయితే ఎవరైతే నమ్మరో, అలాగా నమ్మకుండా ఉండడం మాత్రమే కాదు, సరే నువ్వు నమ్మలేదా, అట్లీస్ట్ నువ్వు బాప్తిస్మం అయినా తీసుకున్నావా అని అడిగి, లేదు నేను బాప్తిస్మం కూడా తీసుకోలేదంటే, అయితే పదరా నీకు ఇక శిక్షనే, నీవు శిక్షార్హుడవు, నీకు శిక్ష విధింపబడును అనే విధముగా తీర్పు ఉంది అని దేవుడు ఎక్కడా కూడా ఆయన బోధించలేదు. ఏ లేఖనములను కూడా ఆయన ఇవ్వలేదు. నమ్ముట ద్వారా రక్షణ, నమ్మి ఒకడు రక్షింపబడాలి, నమ్మి ఒకడు దేవుని రాజ్యంలో చేర్చబడాలి. నమ్ముట ద్వారా, విశ్వాసాన్ని కనపరచుట ద్వారా నీతిమంతుడుగా ఒకడు దేవుని దృష్టిలో అయ్యి దేవుని రాజ్యంలో చేర్చబడి వాడు బహుగా ఫలించును అని దేవుని వాక్యము సెలవిస్తుంది. కానీ నీటి బాప్తిస్మము ఒకడు తీసుకోకపోతే దేవుని రాజ్యంలో వాడు ఉండడు, రక్షణ వాడు పొందడు, నీతిమంతుడుగా వాడు అవ్వడు అని దేవుని వాక్యంలో ఎక్కడ లేదు. దీనిని మనము గమనించాలి. నీరు ఒకని జీవితాన్ని మార్చదు. మారిన ఒకడు తీసుకునే విధేయతకు సంబంధించిన క్రియనే నీటి బాప్తిస్మము. ఒకడు భౌతికముగా తన సాక్ష్యాన్ని కనుపరుచుకునే ఒక కార్యముగా మాత్రమే దేవుడు దీన్ని గావించి, దీనిని మనము ఆ యొక్క దృష్టితో చూచి దీనిని మనము కొనసాగించు వాళ్ళగా దేవుడు ఈ నీటి బాప్తిస్మమును అనుగ్రహించాడు అని మనము నమ్మి ముందుకెళ్ళాలి. దేవత దేవునికి మహిమ కలుగును గాక. మరి ఒకడు నీటి బాప్తిస్మము ఉంది అని తెలుసుకొని కూడా నీటి బాప్తిస్మము తీసుకొనక, రక్షింపబడిన తరువాత నీటి బాప్తిస్మము తీసుకొనక ఉంటే వాడు నిజముగా దేవుని నమ్ముతూ ఉన్నాడా లేదా అని ప్రశ్న వేసుకోవాలి. ఎందుకంటే అది ఆజ్ఞ ఉంది. నీటి బాప్తిస్మము ద్వారా మేము రక్షణ పొందము కదా, అయితే నీటి బాప్తిస్మం తీసుకుంటే ఏంది, తీసుకోకపోతే ఏంటి అని అనుకొని దానిని నీవు నిర్లక్ష్యమో చేయవలసిన అవసరం లేదు. కానీ అది ఒక ఆజ్ఞగా నీవు పరిగణలోకి తీసుకొని, అది విధేయతకు ఒక కారణముగా దాన్ని నీవు తీసుకొని దేవునికి విధేయత కనుపరచవలసిన వాడిగా, దేవునికి విధేయత కనుపరచవలసిన దానిగా నీవు ముందుకు నడవాలని దేవుడు కోరుకుంటున్నాడు. మరి రక్షణ కేవలం విశ్వాసం ద్వారానే. రక్షణ కేవలము యేసుక్రీస్తు ఏ కార్యాన్ని అయితే చేశాడో, ఏ గొప్ప కార్యాన్ని, సిలువ కార్యాన్ని అయితే చేశాడో అది మాత్రం చేస్తే రక్షింపబడినట్లే. మరి నీటి బాప్తిస్మము తీసుకోకపోయినా నీవు రక్షింపబడినట్లేనా అని గనక ప్రశ్నిస్తే, అవును నిజమే, నీటి బాప్తిస్మము లేకనే నీవు తప్పక రక్షింపబడినట్లే. దేవుని నామానికే మహిమ కలుగును గాక. మరి నీటి బాప్తిస్మము లేకనే ఎందరైతే రక్షణ పొందారు అన్నది చక్కగా దేవుని వాక్యములో, లేఖనములలో మనం గనక చూడగలిగితే, అపోస్తుల కార్యములలో కొర్నేలి అన్న యొక్క వ్యక్తి, ఆయన కుటుంబం అంతా కూడా వారు ఇంకను నీటి బాప్తిస్మము తీసుకొనకనే రక్షింపబడి పరిశుద్ధాత్మతో నింపబడి వారు భాషలతో మాట్లాడిన వారు, వారు పరిశుద్ధాత్మ శక్తిని అనుభవించి అనేకుల ఎదుట కనుపరిచిన వారు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రియమైన దేవుని బిళ్ళారా, దేవుని నామానికే మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. మరి అంత మాత్రమే నా సిలువపై యేసుక్రీస్తు వ్రేలాడుచు ఉన్నప్పుడు ఇరువైపులా ఉన్న దొంగలలో ఒక దొంగ యేసయ్యను అడిగాడు, దేవా యేసు, నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకొనుము. అనగా నీవు ప్రతి ఒక్కరిని పరిపూర్ణముగా రక్షణ విమోచనలోనికి నడిపించి నిజమైన విమోచనను నీవు తీసుకుని వచ్చి వారందరినీ నీవు కొనిపోయేటప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో యేసయ్య అని అడిగిన వెంటనే యేసయ్యమన్నాడు, నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉందువు అని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను అని యేసయ్య అన్నాడు. మరి దీన్ని కాదందమా? అలాగుననే కొర్నేలి జీవితంలో జరిగిన ఆ సంఘటన కావచ్చు, లేదా యేసుక్రీస్తు సాక్షాత్తు ఆయనే శిలువపై వ్రేలాడుచు ఆ దొంగ ఆ నేరస్తుని క్షమించి తక్షణమే రక్షణను అనుగ్రహించిన ఆ యొక్క కార్యం కావచ్చు, అవి నిజము కాదు అని అందామా? మరి మీరే ఆలోచించుకోవాలి. ప్రియమైన దేవుని బిళ్ళారా, దేవుని వాక్యం చెప్తుంది, అవును ఇదంతా నిజమే. ఒకడు విశ్వాసము ద్వారానే రక్షింపబడతాడు, కానీ నీటి బాప్తిస్మము ద్వారా కాదు. దేవత దేవునికే మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. మరి ఈ వాక్యాన్ని వింటున్న నీవు ఈ దినమున రక్షణకు అలాగే నీటి బాప్తిస్మమునకు ఉన్న డిఫరెన్స్ నీవు తెలుసుకోవాలని, ఆ వ్యత్యాసాన్ని నీవు తెలుసుకోవాలని, తద్వారా నీవు గొప్పగా దీవింపబడి ఆశీర్వదింపబడాలని దేవత దేవుడు కోరుకుంటున్నాడు. మరి ఈ దినం నుండి ఎవరైనా నీవు నీటి బాప్తిస్మము తీసుకో, నీవు ఇంకా రక్షింపబడలేదేంటి, ఎప్పుడు నీవు నీటి బాప్తిస్మము తీసుకుంటావు అని గనుక అడిగితే నీవు దాన్ని ఛేదించువాడుగా ఈ దినమున దేవుడు నీకు జ్ఞానాన్ని అనుగ్రహిస్తున్నాడు. మరి దేవత దేవునికి మహిమ కలుగును గాక. మరి నిజమైన రక్షణ నీటి బాప్తిస్మము లేకుండానే వచ్చేది. నీటి బాప్తిస్మము తీసుకోకుండానే
ద్వారానే వచ్చేది నిజమైన రక్షణ. రక్షణకు అవసరమైనది యేసయ్యనందు విశ్వాసం ఉంచడమే. రక్షణకు అవసరమైనది యేసయ్య కృపయందు విశ్వాసం ఉంచడమే. రక్షణకు అవసరమైనది యేసయ్య శిలువ పైన చేసేసిన పరిపూర్ణమైన కార్యమునందు విశ్వాసం ఉంచడమే. రక్షణకు అవసరమైనది ఆయన మరణ పునరుద్ధానములు, ఇంకా చెప్పాలి అంటే ఆయన జనన మరణ పునరుద్ధానముల యందు విశ్వాసం ఉంచటముతోనే నీకు రక్షణ పరిపూర్ణంగా దేవుడు ప్రసాదించాడు. దాని తరువాత నీవు విధేయత కనుపరిచి తీసుకునేదే నీటి బాప్తిస్మమని ఇందు మూలముగా దేవుడు మనందరికీ కూడా తెలియపరుస్తున్నాడు. దేవత దేవునికే మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. ప్రార్థించుకుందాం. థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ గాడ్. దేవ మీకు వందనాలు, యేసయ్య మీకు వందనాలు, పరిశుద్ధాత్మ దేవ మీకు మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తున్నాం. మీ యొక్క శుభదినాన్ని బట్టి, ఈ నూతనమైన దినాన్ని బట్టి, ఈ ఉదయకాల సమయాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. అవును దేవా, రక్షణ గొప్పది నాయన. ఇదిగో తండ్రి, అది బహుమానమైనది, అది సంపాదించుకునేది కాదు, అది మీ ఉచితమైన బహుమానమే. కేవలం విశ్వాసము ద్వారా అది లభించేది. అయితే నీటి బాప్తిస్మము దానిలో పొందుపరిచేది కాదు, దానికి బయట జరిగేది నీటి బాప్తిస్మమని నాయన. ఇదిగో తండ్రి, రక్షణకు నీటి బాప్తిస్మము అవసరం లేదని, రక్షణ పొందిన తరువాత చేయి ఒక క్రియనే నీటి బాప్తిస్మమని, అది విధేయతకు సంబంధించిన క్రియ అని, అది భౌతికమైన సాక్ష్యము కనపరచుటకు సంబంధించిన క్రియ అని నాయన. ఇదిగో తండ్రి, విశ్వాసులైన మా అందరికి మీరు నేర్పించినందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, ఈ జ్ఞానము అనేకులు నాయన నింపుకొని నాయన మీ యొక్క పునాదులు వేసుకొని బలపరచబడదు గాక. దేవాన్ని బ్లెస్ చేస్తూ యొక్క ప్రార్థన, స్తుతి, ఆరాధన యేసు పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.